Hi everyone, this is Vijay. Welcome to the channel Healthy Home Tech. అపర కుబేరుడైనా కూటికి గతిలేని పేదవాడైనా కామన్ కోరిక ఒకటే, తాను తన కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తన హోమ్ హెల్దీ హోమ్గా ఉండాలని కోరుకుంటాడు. కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ కోరిక తీరాలంటే మన ప్రయత్నం కూడా చేయాలి కదా. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే కావలసిన పారామీటర్స్ని ఇప్పుడు పరిశీలిద్దాం. కావలసిన పారామీటర్స్ చెప్పే ముందర క్లుప్తంగా నా గురించి, మన ఇంట్లో ఉండే ఎనర్జీ మీటర్లో విద్యుత్ చౌర్యం ఎలా జరుగుతుంది, దానిని ఎలా నివారించాలి అన్న అంశంపై అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 2002వ సంవత్సరంలో డెమాన్స్ట్రేట్ చేసి ఆయన యొక్క ప్రశంసలను పొందడం జరిగింది. తరువాత వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, గ్రే వాటర్ రీసైక్లింగ్ అనే అంశంపై ప్రాజెక్ట్ తయారు చేసి 2007వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి డెమో చేసి ఆయన ప్రశంసలు కూడా పొందడం జరిగింది. ఆ తరువాత 2009వ సంవత్సరంలో సిటిజన్స్ ఫర్ సిటీ అనే వ్యవస్థకు గ్రే వాటర్ రీసైక్లింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనే అంశంపై ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసి అప్పటి అమెరికన్ కాన్సులేట్ అయినటువంటి క్యాథరిన్ ధలానీ నుంచి బహుమతి స్వీకరించడం జరిగింది. నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ నెంబర్ 1, మన ఆరోగ్యం ముందుగా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. దీని మీద కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కొందరు టొమాటోస్ ఎక్కువ తినమంటారు, కొందరు టొమాటోస్ ఎక్కువ తినద్దంటారు, కొందరు నీళ్ళు ఎక్కువ తాగమంటారు, కొందరు నీళ్లు ఎక్కువ తాగద్దంటారు. అంతా కన్ఫ్యూజనే. పైగా అడల్ట్రేషన్ కూడా ఎక్కువ అని విరవాల్సిందే. ఇటువంటిప్పుడు మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని బట్టి నడుచుకోవాలి. ఉదాహరణకి హైపర్ ఎసిడిటీ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు టొమాటోల్ని లిమిటెడ్గా తినడం కానీ అవాయిడ్ చేయడం కానీ చేయాలి. అదే ఏజ్డ్ పీపుల్ అయితే ప్రోస్టేట్ ప్రాబ్లం రాకుండా టొమాటోస్ ఎక్కువ తినటం మంచిది. అదే మంచినీళ్ళు తాగేటప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తక్కువ తాగమంటారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా తాగమంటారు. ఈ విషయంలో మాత్రం డాక్టర్ సలహాలు తప్పకుండా పాటించాలి. కొందరు ఆకుకూరలు ఎక్కువ తినమంటారు. ఎనిమిక్ పేషెంట్స్ విషయంలో ఇది కరెక్టే, కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ పాయింట్ చూడండి. హార్ట్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకుకూరల సలాడ్స్ చాలా మంచివి, కానీ అందులో ఉండేటువంటి విటమిన్ కే ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్ వల్ల రక్తం చిక్కబడే తత్వం ఏర్పడుతుంది. అందుచేతని చెప్పేసి ఈ విషయంలో డాక్టర్స్ అడ్వైజ్ ఈజ్ మ్యాండేటరీ, విని తీరాల్సిందే. మెడికల్ ప్రొఫెషనల్స్ ఎంత చెప్పినా మిర్చి బజ్జీ ఫాస్ట్ ఫుడ్స్ మానగలరా? ఆఖరికి కొంతమంది డాక్టర్లు కూడా ఇది కష్టమే, ఎందుకంటే దాని రుచి అటువంటిది. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు, అంటే ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. నీకు ఆరోగ్యానికి ఔషధం ఏమిటో తెలుసా? ఏంటి? భోజనం. అది మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. చూసారా, ఈ విషయం రజనీకాంత్ గారు కూడా చెప్పారు. పాయింట్ నెంబర్ 2, మన ఆరోగ్యం మనం తీసుకునే లిక్విడ్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మంచినీళ్ళు తీసుకుందాం. కలుషితమైన నీరు తాగామనుకోండి, అనారోగ్యమే కదా. దానివల్ల డయేరియా, డిసెంట్రీ, టైఫాయిడ్, కొలరా ఇటువంటి వ్యాధులన్నీ సంక్రమిస్తాయి కదా. డిసెంట్రీకి ఇంకో కారణం కూడా ఏమిటంటే, మనం తినేటప్పుడు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ థరోగా క్లీన్ చేయకపోవటమే. మనం వచ్చే ఎపిసోడ్స్లో ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ ఏ విధంగా బ్యాక్టీరియా రహితంగా, వైరస్ రహితంగా క్లీన్ చేయాలో తెలుసుకుందాం, సరేనా? కొందరు ఆరోగ్యంగా ఉండాలంటే కాచి చల్లార్చిన నీళ్ళు మంచివంటారు, కొందరు ఆర్ఓ వాటర్ మంచిదంటారు, కొంతమంది ఆర్ఓ వాటర్లో మినరల్స్ పోతాయి కనుక అవి మంచిది కాదు, ప్రమాదం అంటారు. అసలు ఆర్ఓ వాటర్ నిజంగా ప్రమాదమా కాదా అన్నది వచ్చే ఎపిసోడ్స్లో టెక్ సెక్షన్స్లో తెలుసుకుందాం, ఓకేనా? పాయింట్ నెంబర్ 3, మన ఆరోగ్యం మనం పీల్చే గాలి మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయు కాలుష్యం మనం నియంత్రించే స్థితిలో లేదు. మరి దీని నుంచి బయటపడేది ఎలా? ఎర్లీ అవర్స్లో మనం చేసే మెడిటేషను, ప్రాణాయామం దీనికి ఉపయోగిస్తాయి. అయితే ఈ మెడిటేషను, ప్రాణాయామం ఏదో దైవశక్తుల గురించి చేస్తున్నారని అందరూ అనుకుంటారు. ఇది తప్పు.
కేవలం ఇవి కూడా ఆరోగ్యం గురించే చెప్పబడ్డాయి. అయితే ఇవి చేస్తున్నప్పుడు ఓంకారం చేయమంటారు కదా అని అడుగుతారు. ఇది కేవలం మన ఆలోచన పరిపరి విధాల పోకుండా వాటి మీద ఫోకస్ చేయడానికే ఉపయోగిస్తారు. ఓంకారం చేయటం వలన, ప్రాణాయామం చేయటం వలన ఇవి మన ఫారింగ్స్, లారింగ్స్ అంటే స్వరపేటిక, తర్వాత టోటల్ మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తాయి. పాయింట్ నెంబర్ 4, ఈ పైన చెప్పుకున్న 3 పాయింట్లు అందరికీ తెలుసున్నవే, కానీ ఇంప్లిమెంటేషన్లో లోపం. ఇది ఇంట్రో వీడియో అవటం వలన క్లుప్తంగా తెలుసుకున్నాం. మిగిలిన విషయాల గురించి డీటెయిల్డ్గా సందర్భాన్ని బట్టి వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన, ఎవరు పట్టించుకొని వినేందుకే చిరాకు కలిగించే, ఎక్కువగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడని పాయింట్, అదే మన శరీరాల నుండి విసర్జించబడే విసర్జకాల గురించి. మన ప్రాణాలను నిలబెట్టేందుకు, మనల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచేందుకు, మన శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్లో జనరేట్ అయ్యేటువంటి విష పదార్థాలను తొలగించేటందుకు ఉపయోగించబడే ఈ ఎక్స్క్రేటరీ సిస్టమ్ గురించి దయచేసి పూర్తిగా తెలుసుకోండి. ఈ విధంగా తయారైన యూరిక్ యాసిడ్, అమోనియా, ఫీసెస్ విల్ బి పాస్డ్ అవుట్ త్రూ కమోడ్. సో కమోడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వర్స్ట్ అండ్ డేంజరస్ మ్యాటర్. కొన్నిసార్లు తప్పనిసరిగా టాయిలెట్స్ వాడాల్సి వస్తే వాసన భరించలేక ముక్కు మూసుకొని పని కానిచ్చుకోవాల్సిందే. హౌ సాడ్ ఇట్ ఈస్. కనుక మన టాయిలెట్స్ని హైజీనిక్గా 100% క్లీన్గా ఉంచుకోవాలి. ఇదే అతి కష్టమైన, క్లిష్టమైన పని. ఈ క్లీనింగ్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి కమోడ్ కానీ, ఫ్లష్ ట్యాంక్ కానీ, స్క్రబ్ కానీ, బ్రష్ కానీ, సోప్ కానీ ఏవి ముట్టుకోకుండా ఈ కాంటాక్ట్లెస్ క్లీనింగ్ ప్రాసెస్ని 2025 సంవత్సరం నూతన సంవత్సర కానుకగా హ్యూమన్ హ్యాబిటేట్కి అంటే మానవాళికి మనం అందిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీకు తెలుసున్న వాళ్ళందరికీ షేర్ చేసి వారందరినీ కూడా మన హెల్దీ హోమీస్ గ్రూప్లో మెంబర్స్గా చేర్చండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఆల్.